హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. అందుకోసం అని సరే ఇంట్లో తినడానికి ఏమీ లేదు, మైసూర్పాక్ చేయను మా వారంటే చేశానండి. పెడుతున్నాను వీడియో. ఈ 2 గ్లాసులు సేమ్ అండి. ఒక గ్లాసు పిండి తీసుకున్నాను, శనగపిండి. రెండు గ్లాసుల పంచదార అండి. ఇదే గ్లాస్ తోటి 1కి 2 కొలత. నేను అచ్చంగా నెయ్యితో చేయట్లేదండి, నెయ్యి నూనె కూడా కలిపి చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి గడ్డ కట్టేసిందని వెచ్చపెడుతున్నానండి స్టవ్ మీద, అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. స్టవ్ మీద పెట్టేసుకుందాము. కొంచెం నీళ్ళు పోసుకోవాలి, కరుగుతూ ఉంటుంది అది. ఈలోపు మనము ఒక హాఫ్ గ్లాసు నెయ్యి వేస్తున్నాను. ఒక ఫుల్ గ్లాసు నూనె పోస్తున్నాను. ఇంకొక కొంచెం కూడా పోస్తానండి, ఒకవేళ మిగిలితే దేంట్లోకైనా వాడేసుకోవచ్చు. కొన్ని పిండ్లు మొత్తం పట్టేస్తండి. యాక్చువల్గా దీనికి కొలత ఏంటంటే 1కి 2 అండి. 1 శనగపిండి అనుకోండి, 2 నూనె, 2 పంచదార, అదనమాట. ఇప్పుడు నేను అలాగే పోసాను, 1కి 2. పంచదార లేత తీగపాకం వచ్చేలాగా కలుపుకోవాలండి. నూనె నెయ్యి కలిపింది వేడెక్కుతుంది. చాలా రోజులైందండి లాంగ్ వీడియో తీసి, అందుకోసం అని చెప్పి లాంగ్ వీడియో పెడుతున్నాను మీకు బాగా అర్థం అవ్వడానికి. అలాగే మనకి పాకము రెడీ అయిపోయిన తర్వాత టైం ఉండదండి ఎక్కువ, అందుకని ముందుగా కంచానికి నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. వీడియో తీయడం చాలా కష్టమండి. ఒక పక్క మనము అది తయారు చేస్తూ ఒక పక్క వీడియో తీయడం అన్నది చాలా పెద్ద పని అండి, చాలా కష్టము. ఒక్కోసారి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయండి. నాకు అలా చాలాసార్లు జరిగింది. పాకం చూద్దాము మెల్లిగా, ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు. కరుగుతోందండి పంచదార, చూశారు కదా, పంచదార కరుగుతోంది. మీకు నేను అక్కడి నుంచి పెడితే మీకు కనపడదని. పాకం వచ్చిందేమో అని చూస్తున్నానండి. చెప్పాను కదా, లేత తీగ పాకం రావాలని చెప్పాను కదా, అదే చూస్తున్నాను. ఓ పక్కకు అయిపోయిందండి, ఏమనుకోకండి. కొంచెం నాకు చెప్పాను కదా, అటు ఇటు మార్చడంలో వీడియో కొంచెం ఇబ్బంది పెట్టింది నాకు. చూశారు కదా, పాకం వచ్చేసింది. ఇంకా పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు పిండి వేసేసుకుందాము. ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ముందైతే శనగపిండి వేసేసి బాగా కలుపుకోవాలి, పాకంలో కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత పైనుంచి కాగిన నూనె పోసుకుంటూ కలుపుకోవాలి. మైసూర్ పాక్ అంటే చేతులకి పని అండి. అలా కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం అశ్రద్ధ చూపినా
ఏమాత్రం కలపడం ఆపేసినా మనకి తేడా కొట్టేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి. చేతికే పని బాగా. చేసిన అయిపోయాయి కదా, మళ్ళీ ఏమన్నా చెయ్యి అంటేను. ఆయనకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం అండి, అందుకని చేస్తున్నాను. మంచి రుచి వస్తుందండి. యాక్చువల్గా అయితే మొత్తం నూనె వేస్తారండి స్వీట్ షాప్లో. మైసూర్ పాక్ అనేది మా అమ్మగారు చాలా బాగా చేసేవారండి. అసలు దీపావళి వచ్చిందంటే మైసూర్ పాకే. మైసూర్ పాక్ చేసి ఆ రోజు మేము అమ్మవారికి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి అమ్మవారికి, లక్ష్మీదేవికి అది తిని గుగ్గిలం వేసి ఆ తర్వాత టపాసులు కాల్చుకునే రెగ్యులర్గా అనమాట. మా నాన్నగారికి కూడా ఇదే ఇష్టం, మా వారికి అదే ఇష్టం. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎంత కలిపితే అంత బోల్ వస్తుంది. బోల్ అంటే లోపల గుల్లదనం అన్నమాట. అలా కలుపుకోవాలి. నేను అన్నీ అమ్ముతున్నాను కానీ చేసి మైసూర్ పాక్ మాత్రం నేను ఇవ్వట్లేదండి. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, అవ్వదు. అందుకోసమని నేను మైసూర్ పాక్ మాత్రం అమ్మట్లేదు. మిగిలినవన్నీ చేసి అమ్ముతున్నాను. చెప్పాను కదండి, చేతికే పని ఎక్కువ ఈ మైసూర్ పాక్ అనేటప్పటికి. కాకపోతే తొందరగానే అయిపోతుందండి. మిగిలిన పిండి వంటలకు అన్నింటికంటే కూడా మైసూర్ పాక్ చాలా తొందరగా అయిపోతుంది. ఒక 1/2 అవర్ కష్టపడితే మనకి చేయడం వచ్చినప్పుడు చేసుకునే క్వాంటిటీని బట్టండి. క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ తక్కువ టైము. పాపం ఇవాళ రేపు పేరెంట్స్కి టైం ఉండట్లేదండి నిజం చెప్పాలంటే. జాబ్స్ అనుకోండి, పిల్లల్ని సముదాయించుకోవడం అనుకోండి. పూర్వకాలం అయితే పిల్లల్ని ఎక్కడ పెడితే వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు కదండి. వాళ్ళని సముదాయించుకొని వర్కులు చేయించుకొని, అందుకోసం ఎక్కువగా పాపం వాళ్ళకి టైం ఉండక బయట కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా కొద్దిగా ఆ నూనె ఎంతవరకు పట్టుతుందో అంతవరకు పోసేసుకోవచ్చండి. మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. మీకు వీడియో లాంగ్ అనిపిస్తే 2xలో పెట్టి చూడండి ఫ్రెండ్స్. కాకపోతే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎంకరేజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేశారంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, అలాగే నన్ను మోటివేట్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వేసేసానండి. కొద్దిగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇంకా వదిలేస్తోంది. ఇప్పుడు ఇంకా మనము తీసేసుకుందాము. చూసారు కదా, ఇలా వదిలేద్దాము. కాసేపు వదిలేసిన తర్వాత అది సెట్ అవుతుంది. తర్వాత గోరువెచ్చగా ఉండగా కట్ చేసుకుందాము. ఫైనల్గా ఇలా ముక్కలు కోసేసాను. చూద్దాం ఎలా వస్తుందో. చూసారు కదా, ఇలా ముక్కలు కోసేసుకుని నేను పేపర్ మీదకి వేసేసుకున్నాను. మీకు లెంగ్తీ అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది మైసూర్పాక్ అయితే. చూసారా ఎంత బాగా వచ్చిందో. హోల్స్ చూసారా, గుల్లగా ఉందండి. చాలా గుల్లగా వచ్చింది. చూసారా, ఇదండి. నచ్చిందా మీకు మైసూర్పాకు? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, 1కి 2 కొలత. చక్కగా ట్రై చేయండి. అన్నీ బయట కొనుక్కోవాల్సిన పని లేదు. ఒక ½ అన్ అవర్ మనం కష్టపడితే అయిపోతుందండి. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆగండి వెళ్ళిపోకండి, ఒక్క లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకేనా?